హాయ్ గైస్, నేను ఈ వీడియో అయితే ఒక 4 ప్రాంకింగ్ వెబ్సైట్స్ అయితే చెప్తా ఫ్రెండ్స్. ఆ వెబ్సైట్స్తో అయితే మీ ఫ్రెండ్స్ అయితే బాగా ప్రాంక్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసి గీక్ ప్రాంక్. వెబ్సైట్ అయితే సెర్చ్ చేసాం ఫ్రెండ్స్. ఫస్ట్ వెబ్సైట్ వచ్చింది ఫ్రెండ్స్, అదే మన గీక్ ప్రాంక్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ మీరు చూస్తున్నారు కదా, లిటరల్లీ చాలా ప్రాంక్ వెబ్సైట్స్ అయితే ఉన్నాయి. నేనైతే ఇప్పుడు ఏదేదైతే ఓపెన్ చేసా ఫ్రెండ్స్ ఆ వెబ్సైట్లోనే. ఈ యాప్ చూస్తే అదే ఈ వెబ్సైట్ చూస్తే నిజంగా హ్యాక్ చేసేటట్టు ఫ్రెండ్స్. హ్యాకింగ్ వెబ్సైట్లో ప్రాంక్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మీరు F11 నొక్కితే ఫుల్ స్క్రీన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. మళ్ళీ F11 నొక్కితే ఆ ఫుల్ స్క్రీన్ నుంచి ఎగ్జిట్ అవుతారు ఫ్రెండ్స్. నేను ఇప్పుడైతే ఆ వెబ్సైట్లోనే ఇంకో ప్రాంక్ టూల్ అయితే ఓపెన్ చేసా. చూడడానికి నిజంగా ఏదో ప్రాంక్ చేయొచ్చు ఫ్రెండ్స్. దీన్ని చూస్తే సేమ్ మన సెకండ్ వెబ్సైట్ వచ్చేసి హ్యాక్ టైపర్ ఫ్రెండ్స్. ఇదైతే చాలా బెస్ట్ వెబ్సైట్ అని చెప్పొచ్చు ప్రాంక్ చేయడానికి. వెబ్సైట్ ఓపెన్ చేసినాకైతే ఇంటర్ఫేస్ అయితే ఇట్లా ఉండిద్ది ఫ్రెండ్స్. మనం ఈ వెబ్సైట్లో అయితే ఏం టైప్ చేసినా కానీ ఏదో హ్యాకింగ్ చేసేటట్టు అయితే ఉండిద్ది ఫ్రెండ్స్. నేను జస్ట్ స్పేస్ బార్ నొక్కుతున్నాను ఫ్రెండ్స్. చూసారా అట్లా వచ్చింది ఆటోమేటిక్గా. మీరు ఏం నొక్కినా కానీ అక్కడ ఏదో మీరు హ్యాకింగ్ చేసేటట్టు వచ్చింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, సేమ్ హ్యాకింగ్ చేసే ఇంటర్ఫేసే ఉంది. ఈ వెబ్సైట్లోకి వెళ్ళినాక F11 నొక్కితే ఫుల్ స్క్రీన్ వచ్చింది ఫ్రెండ్స్. ఈ వెబ్సైట్తో మాత్రం మీ ఫ్రెండ్స్ అయితే బాగా ప్రాంక్ చేయొచ్చు. ఇది ఒక బెస్ట్ వెబ్సైట్ అని చెప్పొచ్చు ప్రాంక్ చేయడానికి. మళ్ళీ F11 నొక్కా ఫ్రెండ్స్. అప్పుడు నేనైతే ఇప్పుడు ఇది ఫుల్ స్క్రీన్ అయితే ఎక్సిట్ అయిపోయా ఫుల్ స్క్రీన్ నుంచి. మళ్ళీ F11 నొక్కితే ఫుల్ స్క్రీన్ వచ్చింది. మా సెకండ్ వెబ్సైట్ అయితే ఇదే. ఇది ఓవరాల్గా అయితే ఇంతే ఫ్రెండ్స్. మన థర్డ్ వెబ్సైట్ వచ్చేసి ఫేక్ అప్డేట్ ప్రాంక్ ఫ్రెండ్స్. ఫేక్ అప్డేట్ అని టైప్ చేయాలి ఫ్రెండ్స్. ఫేక్ అప్డేట్ అని టైప్ చేసినాక మీరు మీ విండోస్ ఏంటని టైప్ చేయాలి ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు మీ ఫేక్ అప్డేట్ ప్రాంక్ అని టైప్ చేసినాక మీ నాది విండోస్ 10 అని టైప్ చేసా. ఇంకోండి ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఫస్ట్ వచ్చింది ఆ వెబ్సైటే. మీరు ఇట్లా టైప్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే డైరెక్ట్గా అట్లా ఓపెన్ అయ్యిద్ది. ఒకవేళ అట్లా టైప్ చేయకపోతే అట్లా వచ్చిద్దో నేను మీకు ఈ వెబ్సైట్ లాస్ట్లో చెప్తా. చూస్తుంటే రియల్గా మనం రీస్టార్ట్ చేసినప్పుడు అలాగ ఉండిద్దో అట్లాగే ఉంది ఫ్రెండ్స్. చూసారు కదా, మామూలుగా మనం ల్యాప్టాప్లో రీస్టార్ట్ చేసినప్పుడు మాత్రం కొంచెం ఫాస్ట్గా అయిపోద్ది. ఇప్పుడు చూసారు కదా, కొంచెం సేపు అయితే మాత్రం 1% అవ్వాలా. అట్లా చాలా టైం తీసుకునేది ఇదంతా అవ్వాలి. నేను దాన్ని చెప్పా కదా, ఒకవేళ విండోస్ 10 టైప్ చేయకపోతే ఎట్లా వచ్చిద్దని. చూడండి, విండోస్ 10 టైప్ చేయకపోతే ఇట్లా వచ్చింది ఫ్రెండ్స్. అక్కడ మనకు కావాల్సిన సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ విండోస్ 10 టైప్ చేస్తే డైరెక్ట్గా అదే సెలెక్ట్ అయిపోద్ది ఆటోమేటిక్గా ఈ విండోస్ అని. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉండే గంట సింబల్ కూడా నొక్కండి.
మన థర్డ్ వెబ్సైట్ వచ్చేసి గీక్ ప్రాంక్ ఫ్రెండ్స్. మీరు అనుకుంటా కదా గీక్ ప్రాంక్ ఆల్రెడీ అయిపోయిందని. దీంట్లో అయితే మనం ఇంకో ప్రాంక్ కూడా చేయొచ్చు. అదేంటో మీకు చూపిస్తా చూడండి. ఫస్ట్ అయితే అన్ని ట్యాబ్స్ అయితే క్లోజ్ చేసేసేయండి. క్లోజ్ చేసారు కదా, తర్వాత మీరైతే ఏదో ఒక విండోస్ మీద నొక్కండి ఫ్రెండ్స్. మీరు చూసారు కదా, అక్కడైతే మీరు మీ ఫ్రెండ్స్ని అయితే బాగా ప్రాంక్ చేయొచ్చు. ఇట్లాగా ఫేక్ దాంతో నిజమైతే కాదు ఇది. మళ్ళీ ఎట్లా నొక్కితే ఫుల్ స్క్రీన్ ఎగ్జిట్ అయిపోతాం. ఈ వెబ్సైట్ అయితే చాలా క్రేజీగా ఉంది. మీరు మీ ఫ్రెండ్స్ని ప్రాంక్ చేయడానికి ఇది చాలా బెస్ట్ వెబ్సైట్ ఫ్రెండ్స్. నా సజెషన్ అయితే హ్యాక్ టైప్ గీక్ ప్రాంక్ మంచి వెబ్సైట్స్ ప్రాంక్ చేయడానికి. అంటే బాగుంటుంది ఫ్రెండ్స్ ప్రాంక్ చేయడానికి. మళ్ళీ ఒకసారి ఎలా చేయాలో చెప్తున్నా. మీకు అర్థమైంది అనుకుంటా, కానీ ఒకసారి చెప్తున్నా. మన ఫోర్త్ వెబ్సైట్ వచ్చేసి ప్రాంక్ యువర్ ఫ్రెండ్స్. ఈ వెబ్సైట్ గురించి నేను చెప్పడం కన్నా మీరు చూడడమే బెటర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.